వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ వార్లో అమాయక పాలస్తీన్ ప్రజలు వేల మంది చనిపోతున్నారు. ప్రస్తుతం గాజా ఒక శవాల దిబ్బలాగా మారింది. ముఖ్యంగా ఎటు చూసిన చిన్నారుల శవాలు, తల్లుల ఆక్రందనతో గాజా ఘోషిస్తుంది. ఇంత జరుగుతున్న ప్రపంచం, ముఖ్యంగా 49 ముస్లిం దేశాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ప్రపంచంలో మానవ హక్కుల గురించి గొంతు చించుకునే పెద్దన్న అదే యుఎస్ఏ ఎందుకు ఈ మారణ హోమాన్ని ముందుండి నడుపుతుంది? కేవలం 90 లక్షల జనాభా ఉండి కేవలం 21,937 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన ఈ చిన్న ఇజ్రాయెల్ దేశం, మన కేరళ కన్నా చిన్నదైనటువంటి ఈ ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచం ఎందుకు భయపడుతుంది? ముఖ్యంగా అరబ్ దేశాలు ఎందుకు ఇజ్రాయెల్ అంటే వణుకుతున్నాయి? దీనికి గల బేసిక్ రీజన్స్ ఏంటి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిలో మీకు చాలా ట్విస్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. వీడియోని చివరి వరకు చూడండి. దెన్ లెట్స్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇజ్రాయిల్ అంటే ప్రపంచం ఎందుకు భయపడుతుంది? ఫ్యాక్ట్ 1, బలమైన ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ప్రజల తలసరి ఆదాయం అదే పర్ క్యాపిటా ఇన్కమ్ 2023 లెక్కల ప్రకారం 54,660 అమెరికన్ డాలర్లు. ఇక ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ర్యాంకింగ్లో ఇజ్రాయిల్ 19th ప్లేస్లో ఉంది. ఇక ఈ ఇజ్రాయిల్లో ప్రజలు వాళ్ళ యొక్క మతం ఏదైతే ఉందో దాన్ని యూద మతం అంటాం. ఈ యూద మతాన్ని అనేది ప్రపంచంలో చాలా పురాతనమైనటువంటి మతం. యూద మతాన్ని ఇంగ్లీష్లో జ్యూస్ అంటాం. ఈ యూదుల మధ్య ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీళ్ళ మధ్య రిలేషన్షిప్ చాలా గట్టిగా ఉంటుంది. వీళ్ళ మధ్య యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని యూదులందరూ కూడా ఇజ్రాయెల్ తమ ఏకైక మాతృదేశంగా భావిస్తారు. ఆ దేశం డెవలప్మెంట్ కోసం వాళ్ళు ముందుంటారు. ఇప్పుడు మాత్రం ఈ ఇజ్రాయెల్ ఎలా ప్రపంచాన్ని టెక్నాలజీ పరంగా తమ కంట్రోల్లో పెట్టుకుందో చూద్దాం. ప్రపంచానికి మొబైల్ ఫోన్స్ని పరిచయం చేసిన మోటోరోలా కంపెనీ యూదులదే. డెల్ కంప్యూటర్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ బ్రాండ్ అయినటువంటి డెల్ కంప్యూటర్స్ యొక్క CEO అండ్ ఫౌండర్ అయిన మైకేల్ డెల్ కూడా ఒక యూదుడే. మూడోది మైక్రోసాఫ్ట్. ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ 2014 వరకు CEOగా పనిచేసిన స్టీవ్ బాల్మర్ కూడా ఒక యూదుడే. ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ యొక్క ఫేమస్ ప్రొడక్ట్స్ అయినటువంటి విండోస్, MS ఆఫీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 92% పర్సనల్ కంప్యూటర్స్ ఈ విండోస్ OS మీదనే పనిచేస్తున్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటెల్. ప్రపంచంలోనే చాలా ఫేమస్ మైక్రో ప్రాసెసర్ తయారు చేసే సంస్థ. ప్రపంచంలో ఉండేటటువంటి 92% PCలు ఈ ఇంటెల్ ప్రాసెసర్నే వాడతాయి. ఇంటెల్ తన 3,000 కోర్ ఎంప్లాయీస్తో ఇజ్రాయెల్ యొక్క టెల్ అవీవ్లో ఒక R&D యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్విడియా. ఇది గ్రాఫిక్ కార్డ్ తయారు చేసేటటువంటి చాలా ఫేమస్ కంపెనీ. గ్రాఫిక్స్ కార్డ్స్ అంటే వీడియో గేమ్ లైక్ PUBG లాంటి వీడియో గేమ్స్ ఆడేటటువంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఈ ఎన్విడియా అనేది చాలా ఫేమస్ గ్రాఫిక్ కార్డ్. ఇది కూడా యూదులదే. నెక్స్ట్ వచ్చేసి ఇక మార్క్ జుకర్బర్గ్. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇతను ఫౌండర్ ఆఫ్ మెటా. ఈ మెటా క్రింద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఉన్నాయి. ఇతను కూడా ఒక యూదుడే. నెక్స్ట్ వచ్చేసి లారీ పేజ్ అండ్ సెర్జీ బ్రిన్. వీళ్ళు గూగుల్, జీమెయిల్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ OSని శాసిస్తున్నారు. వీళ్ళు కూడా యూదులే. నెక్స్ట్ హిడెన్బర్గ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ హిడెన్బర్గ్ ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ మేటర్స్కి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ని పబ్లిష్ చేస్తుంటుంది. ఇది మనకన్నా అదానికి బాగా తెలుసు. ఈ ఒక్క రిపోర్ట్ ఏదైతే అదానికి సంబంధించి ఈ హిడెన్బర్గ్ పబ్లిష్ చేసిందో ఆ రిపోర్ట్తో ఈ అదానీ కంపెనీ మార్కెట్ విలువ 71% తగ్గిపోయింది. దీంతో ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ కాస్త 20th ప్లేస్కి పడిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి బ్లూంబర్గ్. ఈ బ్లూంబర్గ్ అనేది మైకేల్ బ్లూంబర్గ్ది. ఇతను కూడా యూదుడే. ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో
ప్రపంచంలోనే ద బెస్ట్ కంపెనీస్ అయినటువంటి ఒరాకిల్ కానీ వేరే కంపెనీలు కానీ అవి కూడా వణుకుతాయి. కేవలం కంపెనీలు కాదు, ప్రభుత్వాలు కూడా ఈ బ్లూంబర్గ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు భయపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఒరాకిల్ అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ఈ ఒరాకిల్ కంపెనీకి అధినేత అయినటువంటి ల్యారీ ఎలిసన్ కూడా ఒక యూదుడే. నెక్స్ట్ హయాత్ హోటల్స్. మన హైదరాబాద్ నుంచి ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో ఈ హయాత్ హోటల్స్ మనకు కనపడతాయి. ఈ హయాత్ హోటల్స్ కూడా ఈ సో కాల్డ్ యూదులవే. నెక్స్ట్ వచ్చేసి పెగాసస్ స్పై సాఫ్ట్వేర్. ఇది ఇజ్రాయెల్ యొక్క ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో ఉండేటటువంటి ఒక డిపార్ట్మెంట్ అయినటువంటి ఎన్ఎస్ఓ తయారు చేసినటువంటి చాలా చాలా పవర్ఫుల్ స్పై సాఫ్ట్వేర్. ఇది రిమోట్ సహాయంతో ఎలాంటి మొబైల్లోకైనా ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేసి ఆ లోపల ఉన్నటువంటి అంటే మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటాని తస్కరించే అంటే క్యాప్చర్ చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది. ఇక్కడ అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా యూదులైతే మనకొచ్చిన కష్టం, మనకొచ్చిన నష్టం, ప్రపంచానికి వచ్చిన నష్టం ఏంటి అని ఒక డౌట్ వస్తుంది. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తాను. ముందు చెప్పిన విధంగా యూదులకు దేశభక్తి చాలా ఎక్కువ. వీళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా తమ దేశం కోసం ముందుంటారు. ఇజ్రాయిల్ యొక్క ఆర్థిక కష్టాలు రాకుండా, ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ కాకుండా వీళ్ళు ఎప్పుడు కూడా ముందుండి ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థని నడిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇంత మారణ హోమం జరుగుతుంటే ఒక జుకర్బర్గ్ కానీ, ఒక ల్యారీ పేజ్ కానీ, ఒక ఒరాకిల్ అధినేత లారీ ఎలిసన్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా పెదవి విడిచి మాట్లాడడం లేదు. కారణం వీళ్ళందరూ కూడా యూదులే. ఫ్యాక్ట్ 2, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇజ్రాయెల్ ఇంతగా డెవలప్ అవ్వడానికి అత్యంత ప్రధాన కారణం ఏంటంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్ని అక్కడి ప్రజలకు అందించడం. దీనివల్ల ఇజ్రాయెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే ఇండస్ట్రీ సెక్టార్లో ప్రపంచంలోనే ద బెస్ట్ కంట్రీగా నిలిచింది. గత 10 సంవత్సరాల యొక్క నోబెల్ ప్రైజెస్ గనక చూసినట్లయితే అంటే 2014 నుంచి 2023 వరకు నోబెల్ ప్రైజెస్ గనక చూసినట్లయితే 6 సార్లు ఇజ్రాయిల్ సైంటిస్టులే ఈ నోబెల్ ప్రైజెస్ని పొందారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రజలకి అందిస్తుంది. ఫ్యాక్ట్ 3, పవర్ఫుల్ మిలిటరీ. వరల్డ్ 5th బిగ్గెస్ట్ వెపన్ ఎక్స్పోర్టర్తో పాటుగా స్పై టెక్నాలజీ విషయంలో ప్రపంచంలోనే నెంబర్ 1. ఇక ఇక్కడ ప్రజలు ఎవరైతే 18 సంవత్సరాలు దాటాయో ఆడ మగ ప్రతి వాళ్ళు ఖచ్చితంగా కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాలి. మగవాళ్ళైతే మినిమంగా 32 months ట్రైనింగ్ తీసుకోవాలి. ఆడవాళ్ళైతే మినిమంగా 24 months మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిలిటరీ స్ట్రెంత్ గురించి చూసినట్లయితే 2023 లెక్కల ప్రకారం 169,500 మంది ఆన్ డ్యూటీలో ఉన్నారు. అంతేకాకుండా 4,65,000 మంది రిజర్వ్ ఫోర్స్గా ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయెల్కి ఇంతగా భయపడటానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ ఆఫ్ అమెరికా టువర్డ్స్ ద ఇజ్రాయెల్. అవునండి, అమెరికా సపోర్టే లేకపోయినట్లయితే ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం ఏర్పడేదే కాదు. ఇజ్రాయెల్ అనేది ఈ రోజున ప్రపంచంలో ఇంత పవర్ఫుల్ కంట్రీగా మారింది అంటే ఖచ్చితంగా 100% అమెరికా యొక్క సపోర్ట్తోనే. అమెరికా ఇజ్రాయెల్ ఏర్పడక ముందు నుంచి, ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని విషయాల్లో కూడా అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. రీసెంట్ టైంలో అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కనుక చూసినట్లయితే ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అమెరికా తన యొక్క 2 మేజర్ వార్షిప్స్ని ఇజ్రాయెల్ సహాయం కోసం పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ తెలియజేస్తాను. 1948 నుంచి అంటే ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు 12,600 కోట్ల అమెరికన్ డాలర్లు సైనిక రక్షణ పరమైనటువంటి సహాయం చేసింది అమెరికా ఇజ్రాయెల్కి.
ఇక అమెరికా తన 2022 వార్షిక బడ్జెట్లో ఇజ్రాయెల్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం 150 కోట్లను కేటాయించింది. అయితే అమెరికా ఎందుకు ఇజ్రాయెల్కి ఇంతగా సపోర్ట్ చేస్తుంది అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అది అర్థం అవ్వాలంటే ఇక్కడ ఉండేటటువంటి జియో పాలిటిక్స్ గురించి మనకి అర్థం అవ్వాలి. అమెరికా వెస్ట్ ఏషియాలో తన పవర్ని, తన కంట్రోల్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ వెస్ట్ ఏషియాలో ఉన్న ఇజ్రాయెల్ని పూర్తిగా నమ్ముతూ దాని సహాయంతో వెస్ట్ ఏషియాలో తన పెత్తనం చెలాయించాలి అని అనుకుంటుంది. ఇక్కడ అమెరికాకు వచ్చే లాభం ఏంటంటే ఈ వెస్ట్ ఏషియాలో చాలా అరబ్ కంట్రీస్లో ఆయిల్ రిజర్వ్స్ విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఆ ఆయిల్ రిజర్వ్స్ మీద డేగ కన్ను వేసినటువంటి అమెరికా ఆయిల్ రిజర్వ్స్ని పొందటానికి ఇజ్రాయెల్ని పావుగా వాడుకొని ఆ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీస్ని తన కంట్రోల్కి తెచ్చుకోవాలి అనేది మాస్టర్ ప్లాన్. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఈ రోజున మొదలైంది కాదు, ఇది 1950s నుంచి మొదలైంది. అంటే కోల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ఎస్ఆర్ అమెరికా నుంచి మొదలైనటువంటి విషయం. దీనికి సంబంధించి మీకు పూర్తిగా డీటెయిల్డ్ అనాలిసిస్తో కూడినటువంటి మరో వీడియో ప్రజెంట్ చేస్తాను. అయితే ఖచ్చితంగా అమెరికా అనేది ఇజ్రాయెల్కి ఇప్పటి నుంచి కాదు, ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది. దానివల్లే ఇజ్రాయెల్ ఇంత పవర్ఫుల్గా మారింది. కాబట్టి ఇజ్రాయెల్ అంటే ప్రపంచం భయపడుతుంది. ఈ ఫ్యాక్ట్ ఫర్ డిస్యూనిటీ అమాంగ్ అరబ్ కంట్రీస్. ప్రపంచంలో 49 దేశాలు ముస్లిం దేశాలే. ప్రపంచ పాపులేషన్లో 1/4 పాపులేషన్ అంటే 24.1% ఆఫ్ పాపులేషన్ ముస్లిం పాపులేషనే. అయినప్పటికీ కూడా ప్రపంచంలో బాగా ఎక్కువగా నిరాదరణకి గురవుతున్నటువంటి వాళ్ళు ఈ ముస్లిం పాపులేషన్. ఇక ఇప్పటికే ఇజ్రాయెల్ అరబ్ల మధ్య 3 సార్లు యుద్ధం జరిగింది. అరబ్ దేశాలు కలిసి 3 సార్లు ఇజ్రాయెల్తో ఫైట్ చేశారు. 3 సార్లు కూడా ఇజ్రాయెల్ చేతుల్లో అరబ్ దేశాలు ఓడిపోయాయి. ఈ కారణం వలన పలస్తీనా విషయంలో అరబ్ దేశాల ప్రభుత్వాలు అంటున్నట్లుగా ఉంటున్నాయి. ఇక ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి కాబా ఉన్నటువంటి సౌదీ అరబ్ ముస్లింలపై పెత్తనం చలాయించడానికి చూస్తుంది. కానీ ఈ విషయంలో ఈ సౌదీ అరబ్ సక్సెస్ కాలేకపోతుంది. ఇక సౌదీ అరబ్కు ఇరాన్కు అస్సలు పడదు. ఇది అర్థం అవ్వాలి అంటే ఇస్లాంలో 2 మెయిన్ తెగలైతే ఉంటాయి. దాంట్లో మొదటిది వచ్చేసి సున్నీ, రెండోది వచ్చేసి షియా. సౌదీ అరబ్ అనేది సున్నీ వర్గానికి చెందింది, ఇరాన్ అనేది షియా వర్గానికి చెందింది. వీళ్ళ మధ్య గొడవలు అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. వీళ్ళ శత్రుత్వం అనేది చాలా చాలా ఎక్కువగా. ఈ విధంగా వీళ్ళు కొట్టుకోవటం, వీళ్ళకు పడకపోవటం ప్రధాన కారణం వల్ల అమెరికా యొక్క పూర్తి సపోర్ట్తో ఇజ్రాయెల్ బలంగా ఎదిగి టెక్నాలజీ విషయంలో కూడా ముందుండటం వలన ఈ ఇజ్రాయెల్ అంటే ప్రపంచం మొత్తం ముఖ్యంగా అరబ్ దేశాలు విపరీతంగా భయపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.